చేసి రెండు చైర్మన్లు పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిరా కదా? మరి మా అంత యాక్టివ్ గా పార్టీకి చేసే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ఎక్కడ దూరంగా ఉన్నా పార్టీకి 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చినామో రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటేందుకు, ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలకు మనం ఏం పని చేయాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు గవర్నమెంట్ తోటి అనే దాని మీదనే ఆలోచన చేసి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్పితే ఎక్కడ కూడా పార్టీ విషయంలో కూడా రాజీ పడం. పార్టీ విషయంలో పక్క పనిచేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. నేను అందుకనే చెప్పిన మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అన్యాయం జరగొద్దు అనేది నా దగ్గర. ఇంద్రసేనారెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకో, ఆయనకు న్యాయం జరగాలి. అట్లా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు మనం న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా నేను మాట్లాడాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది వైటీడీఏ యాదగిరిగుట్ట మీద. అంతేగాని అది పార్టీకి వ్యతిరేకం చేయాలనో ముఖ్యమంత్రి మీద అదో నీకు ప్రభుత్వంకు చెడపేరాలని కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్మోహమాటంగా ఓపెన్ గా మాట్లాడాల్సి వస్తుంది తప్పితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. వచ్చే 5 ఏళ్ళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తానికే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఈ వైటీడీ ఏర్పడ్డాక ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సీక్రెట్ సమావేశం అయిందని సోషల్ మీడియాలో నీకు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఇక్కడ నేను రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి అంతసేపు ఇచ్చి ఉండడు. ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసినా సరే చాలాసేపు పార్టీ గురించి కానీ ప్రభుత్వ పనితీరు కానీ కుటుంబం గురించి నేపథ్యం గురించి కానీ కూడా అడిగి రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను సలహాలు కూడా అడిగిండు. సో రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆయన ఆలోచన విధానం, ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే మా కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. అటువంటి మంచి కలిసి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు మీడియాలో, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నాకు ఎంతో మోటివేట్ అయినా ఆయన నాయకత్వంలో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి మనిషి, ఇంత మానవత్వం ఉన్న మనిషి రాహుల్ గాంధీ, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అవసరమైన సేవలు అని అనిపించింది నాకు. నిజంగా అంత మంచి మనిషి రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈసారి వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి మనం అందరం కలిసి. అదే లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే నాకు ఏ పదవులు ఇచ్చినా లేకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం.